నీడ వలె మనుషులందరూ కాలాన్ని వ్యర్థముగా గడుపుతున్నారంట. నీడ వలె మనుషులందరూ కాలాన్ని వ్యర్థంగా గడుపుతుంటే ఏవి క్షేమకరమైనవి ఎవరికి తెలుసు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు వాళ్ళతో చెప్తారు అంటే అర్థం బాగా వినండి. ఈ భూమి మీద దేవుడు మనకందరికీ ప్రతిది కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ప్రతిది కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ దినమైనా, ఆ రోజైనా, ఆ పనైనా, ఆ ఉద్యోగమైనా, ఆ చదువైనా, ఆ ఆత్మీయ జీవితమైనా వ్యర్థముగా గడుపుకుంటే రేపన్న రోజున ఏదన్నా సంభవిస్తే చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఇంకా అర్థమయ్యేటట్లుగా ఒక తండ్రి గారు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం, కానీ సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళడాయినా తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన చనిపోయాడు అనుకుందామే. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆస్తి అంతా అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏది సంభవించింది పోయినాడికే తెలీదు. పోయినవాడు అక్కడ ఎలా ఉంటున్నాడో వీళ్ళకే తెలీదు. అందుకని దేవుని బిడ్డలారా, నీడవలే తమ దినాలని వ్యర్థముగా గడుపుకోకూడదు అన్నది మాత్రమే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడున్న మనలందరూ కూడా ఒకప్పుడు అలాగే గడిపిన వాడు. అయితే ఈ రోజున మనందరికీ దేవుడు ఒక కృప ఇచ్చారు. ఏంటి ఆ కృప అంటే, మన మారు మనసు నిమిత్తమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో గడిపే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆమేన్.